ఇప్పుడు చెప్పే ఈ ప్రదేశాలు నవంబర్ దగ్గర నుండి వేసవికాలం చివరి వరకు చూడదగ్గ ప్రాంతాలు. నెంబర్ 1, హార్సిలీ హిల్స్. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల ప్రాంతము. దీనిని హార్సిలీ కొండ మరియు ఏనుగుల మల్లమ్మ కొండ అని పిలుస్తారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే, బ్రిటిష్ వారి కాలంలో మదనపల్లి కలెక్టర్గా పనిచేసిన W.D. హార్సిలీ అనే అధికారి 1863లో వేసవికాలంలో ఉండటానికి ఎత్తైన కొండపై ఒక బంగ్లాను నిర్మించారు. అప్పటి నుండి హార్సిలీ హిల్స్ అనే పేరు వచ్చింది. ఈ కొండపై పర్యాటకులు ఎంతసేపైనా గడపవచ్చు. అంతేకాదు, వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న జూ పార్క్ కూడా ఉంది. మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల, చందనపు చెట్లు, సీకాయ వృక్షాలు, అనేక రకమైన చెట్లు, జింకలు, చిరుతపులులు వంటి వన్యమృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండటానికి అతిథి గృహాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుండి ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుంటారు. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే, బెంగళూరు నుండి 160 కిలోమీటర్లు, తిరుపతి నుండి అయితే 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, టాక్సీలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ 2, మారేడుమిల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది పాత పేరుతో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మారేడుమిల్లి గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక అటవీ ప్రాంతం. అత్యంత సుందర ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతం అడవి జంతువులతో ఉంటుంది. అయితే పెద్దగా కనిపించవు, కానీ ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా జలపాతాలతో, గిరిజన సంస్కృతితో నిండి ఉంటుంది. ఎక్కువగా అటవీ ప్రాంతం కనుక పర్యాటకులు పిక్నిక్స్కి, వీకెండ్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. మారేడుమిల్లి లోపలికి పోతే ఎటు చూసిన అడవి, అక్కడక్కడ కొన్ని ఇళ్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడకు ఎలా వెళ్ళాలంటే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ సిటీ నుండి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళటానికి బస్సులు, టాక్సీలు, ఆటోలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది కూడా చాలా చూడదగ్గ ప్రదేశం. నెంబర్ 3, నాగలాపురం జలపాతం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న అందమైన ప్రదేశం. ఇక్కడ సహజంగా ప్రవహించే జలపాతాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ 3 జలపాతాలు ఉన్నాయి. చుట్టూ కొండ ప్రదేశాలు, అటవీ ప్రాంతం చూడటానికి చాలా బాగుంటుంది. ఎత్తైన ప్రదేశాలు, రాతి నేలతో ఉండి పచ్చని చెట్లతో ఉంటుంది. ఈ జలపాతాలు ఎత్తైన కొండ ప్రదేశాల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా ఎత్తు ప్రదేశాలు ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడకు పర్యాటకులు శీతాకాలం మొదలుకొని వేసవికాలం అంతం వరకు వస్తూనే ఉంటారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి చాలా మంది వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వస్తారు. అంతేకాదు, వేదనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ఎలా కట్టారంటే, విజయనగర సామ్రాజ్య పాలనలో శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగమాంబాదేవి జ్ఞాపకార్థం ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడకు ఎలా వెళ్ళాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో నాగలాపురం అరే గ్రామం సమీపంలో ఉంది. అరే గ్రామం నుండి 2 కిలోమీటర్ల లోపలికి పోవాలి. ఇది కూడా చాలా చూడదగ్గ ప్రాంతం. నెంబర్ 4, అరకు వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన చిన్న గ్రామం. అరకు వ్యాలీ అంటే చాలా మంది ఇక్కడికి వెళ్లాలని ఆశ ఉంటుంది. ఇది విశాఖపట్నానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు వ్యాలీ సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రకృతి రమణీయత చూపర్లను కట్టిపడేసే విధంగా అనువనువున ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశం. ఈ అరకులోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవులు, అనంతగిరి కొండలు, కాఫీ తోటలు, పచ్చని చెట్లు, కొండ చర్యలు, పచ్చని తివాచి పరిచినట్టు ఉంటుంది. అలాగే అరకులోయలో గిరిజన మ్యూజియం కూడా ఉంది. ఈ అరకులోయలో ప్రత్యేకంగా చూడటానికి చాలా చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఎంతో ఎత్తు ప్రదేశాలు. చాలా మంది చాలా రాష్ట్రాల నుండి వచ్చే ఒకే ఒక్క బెస్ట్ ప్లేస్ అరకులోయ. నెంబర్ 5, లంబసింగి. ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి గ్రామం మండలానికి చెందిన గ్రామం. లంబసింగి గిరిజనులు ఉండే ప్రాంతం. లంబసింగికి ఇంత పేరు ఎలా వచ్చిందంటే, ఏడాది పొడవునా చాలా చల్లగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంది. అక్టోబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తుంది. అందుకే ఆంధ్ర ఊటీగా పేరుగాంచింది. తెలుగు 2 రాష్ట్రాల్లో ఇటువంటి ప్రదేశం మరెక్కడా లేదు. ఇది చూడటానికే పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. దగ్గర దగ్గర నీరు మంచు కింద మారిపోయే ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎన్నో సుందరమైన ప్రదేశాలు, ఘాట్ రోడ్లో కాఫీ తోటలు, బోడకొండమ్మ గుడి, జలపాతం కూడా ఉంది.
చూడటానికి ఈ ప్లేస్ ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. లంబసింగి ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా ఉంటుంది. లంబసింగికి 3 కిలోమీటర్ల దూరంలో చెరువుల వ్యానం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే మంచు మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే దృశ్యాలు మనకు కనపడతాయి. ఇది చూడటానికి చాలా మంది పర్యాటకులు ఈ లంబసింగిని దర్శిస్తారు. తెలుగు 2 రాష్ట్రాల్లో చూడదగ్గ అతి ముఖ్యమైన ప్రదేశం.